వెల్కమ్ టు ఎవేదా ట్రావెల్ షో. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడు చేసే కొబ్బరాకుల గలగలలు, బ్యాక్ వాటర్స్, కొండలు, జలపాతాలు, ఇలా ప్రకృతి సౌందర్యాన్ని మొత్తం తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ. రమణీయ దృశ్యాలకి మారుపేరైన కేరళ అందాల్ని ఇవాల్టి ఎవేదా ట్రావెల్ షోలో చూసేద్దాం. రిసార్ట్లు, బీచ్లు చూడాలంటే దేశంలోని ఏ మూలకైనా వెళ్ళొచ్చు. కానీ బ్యాక్ వాటర్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కేరళ వైపు అడుగులు వేయాల్సిందే. తాను విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు కేరళని క్రియేట్ చేశాడని, అందుకే తమది గాడ్స్ ఓన్ కంట్రీ అయిందని కేరళీయులు చెబుతుంటే వినడానికి అతిశయోక్తి అనిపించినా ఒక్కసారి మలబార్ తీరానికెళ్ళి చల్లని వాతావరణంలో పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా తేలిపోతూ ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల మధ్య నుంచి బోటులో షికార్ చేస్తూ వచ్చే మధురానుభూతుల్ని ఆస్వాదిస్తుంటే నిజంగా కేరళ ది బెస్ట్ అనే అనిపిస్తుంది. ఋతుపవనాలు తొలిసారిగా పలకరించేది అక్కడే. భారతావనిలో తొలి మేఘం గర్జించేది అక్కడే. ఎటు చూసినా గలగలమంటూ పారే జల ప్రవాహాలు, హైలో హైలెట్స్ అంటూ సాగిపోయే గూటి పడవలు, కనువిందు చేసే పండుగలు, ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలు, కళారూపాలు, నోరూరించే వంటకాలు, వీటన్నింటి కలబోతే కేరళ. ఇందులో దేన్నొదిలేసినా అది అసంపూర్ణ చిత్రమే అవుతుంది. నైరుతి దిశలో మలబార్ తీరానున్న రాష్ట్రం కేరళ. కేరా అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. కొబ్బరి చెట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టే కేరళగా పేరొచ్చింది. దక్షిణ భారతంగా చెప్పే 4 రాష్ట్రాల్లో కేరళ ఒకటి. కేరళ భూభాగంలో 25% అటవీ ప్రాంతమే. భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత, అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రంగా కేరళకి పేరు. సముద్ర జలాలు ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్ల కాలువలు అన్నీ కలిసి కేరళకు దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తీసుకొచ్చాయి. పశ్చిమ కనుమల్లోని కార్డమమ్ హిల్స్ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది 600 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరం గురించే. 38,863 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న కేరళలో మొత్తం 14 జిల్లాలుంటే వాటిలో 11 జిల్లాలకు సముద్ర తీరం విస్తరించి ఉండడం నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం కాక మరింకేంటి చెప్పండి. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతం జీవ వైవిధ్యానికి మారుపేరు. భారతదేశపు మొత్తం వృక్ష జాతిలో 4వ వంతు అంటే దాదాపు 10,000 జాతుల చెట్లు ఒక్క కేరళలోనే ఉన్నాయి. 1,200 రకాల పుష్పజాతులతో పాటు 900 రకాల విలువైన ఆయుర్వేద ఔషధ మొక్కలు సైతం కేరళ సొంతం. పచ్చని పంట పొలాలు, కొబ్బరి, అరటి తోటలతో నిండిన అలప్పి, కొల్లం, కుమరకాం ప్రాంతాలు కేరళలో చూడదగ్గ బ్యాక్వాటర్ డెస్టినేషన్స్. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణమంతా పడవల మీదే సాగుతుంది. ఈ బ్యాక్వాటర్సే
చుట్టుపక్కల విస్తరించిన టూరిస్ట్ అట్రాక్షన్స్కు సందర్శకుల్ని చేరవేసే మార్గాలు అయ్యాయి. కేరళ టూర్లో అన్నింటికన్నా ముందుగా చూడవలసిన అత్యంత సుందరమైన ప్రదేశం అలప్పి బీచ్. సముద్రంతో పాటు దగ్గరే ఉన్న సరస్సులు, లగూన్లు, మంచినీటి నదులు ఇవన్నీ అలప్పుజా సముద్రానికి అదరపాకర్షణని తెచ్చిపెట్టాయి. అలప్పిలోని వెంబనాడ్ సరస్సును చేరుకుంటే సరస్సందాల్ని అక్కడి హౌస్ బోట్లో విహరిస్తూ చూడొచ్చు. వర్కాల, బేకాల్, కోవలం, మీనకున్ను, షెరాయ్ బీచ్, పయ్యంబాలం బీచ్, సంగుముఖం, ముజిప్పిలంగాడ్ బీచ్ ఇవన్నీ పర్యాటకుల్ని మంత్రముగ్ధం చేసే బీచ్లే. అలప్పితో పాటు కుమరంకోం, తిరువల్లం, కొల్లం, కాసర్గోడ్ ప్రదేశాలన్నీ బ్యాక్ వాటర్ అంటే ఇష్టపడే వారికి మరిచిపోలేని అనుభూతుల్ని ఇస్తాయి. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలము హౌస్ బోట్లను ఉపయోగిస్తారు. హౌస్ బోట్స్ని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు పొందిన అలప్పుజాలోనే ఈ హౌస్ బోట్లు తయారవుతాయి. ఇక వయనాడ్కి సమీపంలో ఉన్న మున్నార్ హిల్ స్టేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండియాలోని మిగిలిన హిల్ స్టేషన్లతో పోలిస్తే ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు చాలా తక్కువ. మున్నార్తో పాటు వాగమన్, పొన్ముడి, తెక్కడి, పీర్మేడ్ హిల్ స్టేషన్లు కూడా టూరిస్టులను ఆకర్షించేవే. తెక్కడి ప్రదేశం వన్యజీవులకు, అడ్వెంచర్ స్పోర్ట్స్కి బాగా ఫేమస్. అలాగే ఎక్కడంటే అక్కడ కనిపించే ఏనుగులను చూస్తే బహుముచ్చటేస్తుంది. వాటి మధ్యలో నుంచి నడుస్తుంటే అదో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మున్నార్లో స్పైసెస్, స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరుకుతాయి. ఇక్కడ లభించే ఆయుర్వేద ఔషధాలకు, సబ్బులకి మంచి పేరుంది. అలాగే మట్టుపెట్టి డ్యాం, మట్టుపెట్టి డైరీ ఫామ్, టీ తోటలు ప్రత్యేక ఆకర్షణలు. ఇక దేశంలో మరెక్కడా లేని విధంగా కేరళలోని చాలా ప్రాంతాల వాసులు అన్ని అవసరాలకు రోడ్లకు బదులు జలమార్గాల్ని, నీటి రహదారుల్ని వాడుతుంటారు. గోటి పడవల్లో షికారు, వాటర్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించడం కేరళ వాసులకు అలవాటైన పనే అయినప్పటికీ టూరిస్టులకు మాత్రం కాస్తంత కొత్తగా అక్కడి పడవల్లో చేసే షికారు స్వర్గాన్ని తలపిస్తుంటుంది. కొబ్బరాకుల మధ్య దోబూచులాడే నీరెండలో తడుస్తూ పడవ మీద వెల్లకిలా పడుకుని ప్రయాణిస్తుంటే భలే ఉంటుంది కదూ. నీటి గలగలలు ఓ పక్క, వెదురు బద్దల చప్పుళ్ళు మరో పక్క వీణుల విందు చేస్తుంటే పచ్చని పంట పొలాల మధ్య పడవ ప్రయాణం చేయడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే వెచ్చని బీచ్లు ఓవైపు, సేద తీర్చే బ్యాక్ వాటర్స్ వీటన్నింటికీ నెలవైన కేరళకు సీజన్తో సంబంధం లేకుండా క్యూ కట్టేస్తున్నారు టూరిస్టులు. వివిధ రకాల కళలు, ఆహారాలు, వస్త్రధారణ అన్నీ కలిసి భారత సంస్కృతికి, కేరళ కల్చర్ని కొంత భిన్నంగా కనిపించేలా చేస్తాయి. కేరళ అనేక నాట్యాలకు పుట్టినిల్లు. డ్రామాలు, జానపద కళల్లాంటివి ఇక్కడ ప్రసిద్ధి. కథాకళి, మోహిని ఆట్టం లాంటి నాట్యాలు వరల్డ్ ఫేమస్. కొచ్చిన్లోని ఫోర్ట్, మతన్ చెర్రీ ప్యాలెస్,
కొడానంద్ ఎలిఫెంట్ క్యాంప్ చూడదగిన టూరిస్టు ప్రదేశాలు. ఇక ఆహారపు అలవాట్ల విషయానికొస్తే పుట్టు, ఇడియప్పం, ఉన్నప్పం, పలడాయ్ ప్రథమన్ అనే పాయసం, బనానా చిప్స్, చేపల వంటకాలు, ఎర్రటి బియ్యంతో వండే అన్నం కేరళ వంటలుగా బాగా ఫేమస్. అరటి ఆకులో వివిధ రకాల రుచికర వంటకాలతో పెట్టే భోజనాన్ని కేరళలో సద్య అనంటారు. కేరళలో ప్రధాన పండగైన ఓనం సమయంలో ఓనం సద్య వడ్డించటం అక్కడ ఆనవాయితీ. ఇక మామూలప్పుడు పర్యాటకులతో కనిపించే కేరళ సరస్సులు, జలమార్గాలు ఓనం పండగ సమయంలో మాత్రం కోలాహలంగా మారిపోతుంటాయి. నిశ్శబ్దం స్థానంలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. స్నేక్ బోట్స్ అని స్థానికులు ముద్దుగా పిలుచుకునే సన్నటి పడవలతో పందాలు కాస్తూ స్థానిక యువత సందడి చేస్తుంది. ఆలయాల విషయానికే వస్తే చుట్టనిక్కర భగవతి, అట్రుకల్ భగవతి, కొడంగళ్ళూర్ భగవతి, మీనకులతి భగవతి, మంగోటుకావు భగవతి దేవాలయాలు కేరళలో ప్రసిద్ధి. ఈ దేవాలయాలకు కేరళ నుంచే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులొచ్చి పూజలు చేస్తుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం, శబరిమలలోని అయ్యప్ప దేవాలయం కూడా కేరళలోనే ఉన్నాయి. త్రిశూర్లోని మహాదేవ ఆలయం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం, తిరువళ్ళ శ్రీవల్లభ దేవాలయం కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలే. అడవులు, జంతువుల్ని ఇష్టపడే వరల్డ్ లైఫ్ లవర్స్, హిల్ స్టేషన్లంటే మనసు పడే ప్రకృతి ప్రేమికులు, ఆయుర్వేదాన్ని ఆరాధించే హెల్త్ లవర్స్కు అనువైన ప్రదేశం కేరళ. 14 జిల్లాల కేరళలో ప్రతి ప్రాంతమూ చూడదగిందే. కొచ్చిన్, మున్నార్ హిల్ స్టేషన్, తేక్కడి, అలెప్పి, కుమరకోం, త్రివేంద్రం, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్, అతిరుపల్లి వాటర్ ఫాల్స్, గురువాయూర్ టెంపుల్. ఒకటేంటి, లిస్టు తీస్తే బోలెడన్ని సందర్శనీయ స్థలాలు. వీటన్నింటినీ చూడాలి అంటే తక్కువలో తక్కువ నెల రోజులు ట్రిప్ వెయ్యాల్సిందే. అదెలాగూ కుదిరే పని కాదు కాబట్టి వారం నుంచి 10 రోజులు వెళ్లేలా స్మాల్ టూర్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. టూర్లో కోవలం బీచ్, కన్యాకుమారి ఉంటే త్రివేంద్రం వెళ్ళాలి, వాయనాడ్ ఉంటే కాల్కట్ వెళ్ళాలి, మున్నార్ హిల్ స్టేషన్ లేదా అలప్పి బోట్ హౌస్లు మీ లిస్టులో ఉంటే కనుక కొచ్చిన్ వెళ్ళాలి. కేవలం మున్నార్, తేక్కడి అయితే మాత్రం కోయంబత్తూర్ వెళ్ళటం మంచిది. ఎందుకంటే రైల్లో వెళ్ళేటప్పుడు ముందు కోయంబత్తూర్, ఆ తర్వాతే మున్నార్ వస్తాయి. అదే ఫ్లైట్లో అయితే ఎలా వెళ్ళినా ఒకటే. మున్నార్కు కోయంబత్తూర్ నుంచి కానీ, కొచ్చిన్ నుంచి కానీ బస్సులుంటాయి. కారులో వెళ్లే పని అయితే కనుక కోయంబత్తూర్ నుంచి 4000, కొచ్చిన్ నుంచి 3000 తీసుకుంటారు. హోటల్స్లో మధ్యాహ్నం 12 గంటలప్పుడు చెక్ ఇన్, చెక్అవుట్స్ ఉంటాయి. కాబట్టి ఆ సమయానికల్లా మనం అనుకున్న ప్రదేశంలో ఉండేలా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవాలి. సాధారణంగా కేరళ ట్రిప్ వేయడానికి అక్టోబర్ టు డిసెంబర్ ద బెస్ట్ టైం. కానీ ఈ మధ్య సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కేరళ వెళ్ళొస్తున్నారు చాలామంది. మామూలుగా వేసవిలోనూ చలి తక్కువగా ఉన్నప్పుడో సెలవుల్లో ప్రయాణించేవారు వర్షాలు మొదలైతే కాలు కూడా కదపరు. అయితే కేరళ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలి అని అనుకుంటే వానాకాలం ది బెస్ట్ అంటారు మరికొందరు టూరిస్టులు. చిటపట చినుకులు సందడి చేస్తున్నప్పుడు కేరళ అందమే వేరు. ఇలాంటి వారి కోసం మాన్సూన్ టూరిజం సరికొత్త ట్రెండ్గా ఊపందుకుంది.
అలాగే బ్యాక్ వాటర్ టూర్ ప్యాకేజీల్ని కేరళ టూరిజంతో పాటు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు కూడా అందిస్తున్నారు. ఒక రోజులో ముగిసే టూర్ ప్యాకేజ్ 8 నుంచి 9 గంటల పాటు సాగుతుంది. కేరళ గ్రామీణ జీవనాన్ని, సంస్కృతుల్ని చూసి రావాలి అనుకునే వాళ్ళకి ఇదే అరువైన ప్యాకేజ్. ఇందులోనే హాఫ్ డే క్రూజ్, సన్సెట్ క్రూజ్ అనే టూర్ రకాలు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం హౌస్ బోట్ క్రూజెస్ అలప్పుజాలోనే స్టార్ట్ అవుతాయి. ఇక్కడుండే రిసార్ట్స్, హోటల్స్ కూడా సన్సెట్ క్రూజ్, ఓవర్ నైట్ ట్రిప్స్ సౌకర్యాల్ని కల్పిస్తుంటాయి. అయితే ఈ టూర్ల రూట్లలో కూడా రకాలుంటాయి. హైదరాబాద్ నుంచి రైల్లో కేరళ వెళ్ళాలి అంటే శబరి ఎక్స్ప్రెస్ ఒక్కటే మార్గం. మధ్యాహ్న సమయంలో బయలుదేరే శబరి ఎక్స్ప్రెస్ ఉదయానికి కోయంబత్తూర్, మధ్యాహ్నానికి కొచ్చిన్, సాయంత్రానికి త్రివేంద్రం చేరుకుంటుంది. అంటే 2 రోజులు జర్నీకే సరిపోతుంది. అదే రానుపోనైతే 4 రోజులు జర్నీలోనే ఉండాలి. కాబట్టి ఎన్ని రోజులు లెక్కలేసుకుని టూర్ ప్లాన్ చేసుకుంటే మంచిది. అదే ఫ్లైట్ అయితే త్రివేంద్రం, కొచ్చిన్, కోయంబత్తూర్, కాలికట్ ఎయిర్పోర్ట్స్కి హైదరాబాద్ నుంచి 2.5 గంటల ప్రయాణం. ఛార్జీలు భరించగలం అని అనుకుంటే మాత్రం ఫ్లైట్స్కి వెళ్ళటమే బెటర్. జర్నీ టైం కూడా కలిసి వస్తుంది. ఇక వైజాగ్ నుంచి అయితే కనుక అలెప్పికి డైరెక్ట్ ట్రైన్ ఉంది. కాకపోతే 30 గంటల ప్రయాణం చేయాలి. చరిత్రను శోధించాలనుకునే వారికి, ప్రకృతిని చూసి ఆనందించాలి అనుకునే వారికి కేరళ ది బెస్ట్ చాయిస్. ఇక్కడి ప్రతి పట్టణం, నగరం, అతి చిన్న గ్రామాలు సైతం తమదైన ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయి. కేరళకున్న గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరును సార్థకం చేస్తాయి. పర్యాటక లోకంలో పయనించి ఆనందాల్ని అనుభవించాలి అనుకునే ప్రతి ఒక్కరిని కేరళలోని వివిధ ప్రాంతాలు ఆకర్షణలతో వారి వారి అభిరుచుల్ని తృప్తిపరచడం గ్యారంటీ. అందమైన జలపాతాలు, గుర్తుండిపోయే అటవీ ప్రాంత సందర్శన, ఆహ్లాదాన్నిచ్చే టీ తోటలు, ఉపశమనాన్నిచ్చే ఆయుర్వేద వైద్యం, ఒకటేమిటి నేచర్ మొత్తం ఒకే చోట ఫిక్స్ అయిపోయినట్లుండే కేరళకి వెళ్ళాలే గాని మర్చిపోలేని ఎన్నో అనుభూతులు సొంతమవడం గ్యారంటీ. ఇది ఇవాల్టి ఏవేదా ట్రావెల్ షో. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.